ఓం నమ శివాయ. ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా 3వ సోమవారం రోజు మన బోధన్ పట్టణ అతిపెద్ద క్షేత్రమైన శివమందిర్లో శ్రావణ మాసం సందర్భంగా బోధన్ పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. దాంట్లో భాగంగా మా అధికారులు మరియు మా ఆలయ కమిటీ సభ్యులం కలిసి భక్తులకు ఇబ్బందులు కలగకుండా వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడమైనది. ఈ సోమవారం సందర్భంగా స్వామివారికి పొద్దున 4:30 నుంచి 6 గంటల వరకు విశిష్ట అభిషేక కార్యక్రమాలు పూజారులతో భక్తులతో నిర్వర్తించబడినది. మరియు స్థానిక కౌన్సిలర్ అయినటువంటి శ్రీకాంత్ గౌడ్ గారి వారి దంపతుల ఆధ్వర్యంలో గోశాల తరఫున గోమాత పూజలు కూడా ఈరోజు నిర్వర్తించడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే సోమవారము శ్రావణ మాసం సందర్భంగా స్థానిక శాసనసభ్యులైన పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము ఈసారి నిర్వర్తించబడుతున్నది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని చెప్పేసి ఆలయ కమిటీ ద్వారా మేము తెలియజేయడం జరిగింది. మరియు రాత్రి స్వామివారి పల్లకి సేవ కార్యక్రమము మరియు ఇక్కడ ప్రజల భక్తులచే భజన కార్యక్రమం నిర్వర్తించబడును. కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనగలరని చెప్పేసి కోరుచున్నాము. ఓం శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సర శ్రావణ శుద్ధ పౌర్ణిమ సోమవారం ఈరోజు శ్రీ అన్నపూర్ణాంబ సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానంలో ప్రాతకాలం నుంచే ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి భక్తులందరూ కూడా స్వామివారి దర్శనార్థం, అభిషేకార్థం, అర్చనార్థము తరలి రావడం జరిగింది. ఈ యొక్క పౌర్ణిమ రోజు విశేషంగా రాఖీ పౌర్ణిమ, అందరికీ కూడా శుభాకాంక్షలు. అలాగే బ్రాహ్మడు మరియు యజ్ఞోపవీత ధారణ చేసే వాళ్ళకందరికీ కూడా ఈరోజు శుభదినము. ఈరోజు అందరూ కూడా యజ్ఞోపవీత ధారణ చేసేవాళ్ళు మధ్యాహ్నం లోపల యజ్ఞోపవీత ధారణ చేయడం జరుగుతుంది. కొన్ని అపోహలు సృష్టిస్తున్నట్టు మా యొక్క దృష్టికి వచ్చినాయి. ఏదైతే రాఖీ పౌర్ణిమ ఏదైతే ఉందో మధ్యాహ్నం తర్వాత ఉంది అని చెప్పి కొంతమంది అపోహలను జరుగుతుంది. ఆ అపోహలను అందరూ కూడా తొలగించుకోవాలి. రాఖీ పౌర్ణిమ అనేది రాఖీ కట్టడం ఉదయాన్నే సతైలంతో స్నానం చేసి, అంటే తలకు నూనె పెట్టుకొని స్నానమాచరించి మన ఆడపిల్ల యొక్క ఆడబిడ్డతోటి ఆ రాఖీ ధారణ చేసుకోవాలి. అది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి అపోహం లేదు. గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా ఆ అపోహల్ని పట్టించుకోకుండా ఈ సంవత్సరం మాత్రమే అపోహల్ని పట్టించుకుంటున్నారు. దయచేసి అటువంటి అపోహల్ని తొలగించుకోవాలి. రాఖీ పౌర్ణిమ అనేది శుభ పరిణామము. హృదయాత్పూర్వం నుంచే సాయంత్రం వరకు ఎప్పుడైనా చేసుకోవాల్సిందిగా మా యొక్క ప్రార్థన. అలాగే స్వామివారి సన్నిధానంలో అందరూ కూడా నిత్యము అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మా యొక్క మనవి. మా మీడియా మిత్రుల ద్వారా అందరికి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా స్వామివారి సన్నిధానంలో అందరూ కూడా భక్తులు వచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నేను ఇంత క్రితమే పూర్వం చెప్పినాను, ఈరోజు పౌర్ణమి శుభ సందర్భము. ఎలాగైతే కార్తీక పౌర్ణమి వస్తుందో అలాగే శ్రావణ పౌర్ణిమ కూడా విశేషంగా స్వామివారికి విశేషమైనటువంటి పౌర్ణిమ సోమవారం కలిసి రావడం జరిగింది.
కాబట్టి ఆడవాళ్ళందరూ కూడా సాయంకాలం ప్రదోషకాల సమయంలో స్వామివారి సన్నిధానంలో అందరూ కూడా వచ్చేసి దీపారాధన చేసుకుంటే మహత్పుణ్యమని ధర్మశాస్త్రం చెప్పింది. అందరూ కూడా మహిళలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మా మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా మీ అందరి వద్దకు పంపిస్తున్నాం. మీరందరూ కూడా ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం.